దీని ప్రైస్ గురించి చెప్పొచ్చా? అయ్యో తప్పకుండా మాట్లాడొచ్చా? అండి, తప్పకుండా. ఎట్లా ఉంటుంది అంటే డైలీ ఈ క్యారేజ్ సర్వీస్ కి ఎట్లా ఉంటుంది, లేదంటే మీరు ఏదైనా క్యాటరింగ్ కంటే ఇప్పుడు మీరు మళ్ళీ మొదలు పెడితే క్యాటరింగ్ ఆల్రెడీ ఉంది, అవునండి, అవును. ఎట్లా ఉంటుంది ప్రైస్? ఇదండి మనకి క్యారేజ్ వచ్చేసి మనకి మంత్కి వచ్చి 6,800 అండి. ఒక్క మనిషికైనా తీసుకుంటాము. 6,800 నుంచి మొదలు. నెల మొత్తానికి 6,800 అండి. నెల మొత్తానికి ఓకే. కూర, పప్పు, చారు కానీ, పులుసు కానీ, పచ్చడి, చపాతి ఒక్కరికి. ఇద్దరికైతే 7,800. అంటే అర్థం కాలేదు నాకు. అంటే 6,800 ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ 1 పర్సన్ కి. అంటే ఇంకొక పర్సన్ పెరిగితే ఒక 1000 పెరుగుతుంది అంతే. ఎందుకట్లా? బేసిక్ మనం డబుల్ చేస్తే కస్టమర్ కూడా ఎఫోర్డబుల్ గా ఉండాలండి. మొదట చెప్పిందేనండి, మా అమ్మమ్మ గారి ఎక్స్పీరియన్స్ లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎఫోర్డబుల్ అంటే వాళ్ళు బేర్ చేసుకునేలాను ఉండాలి. ఫుల్ టు కమర్షియల్, ఇప్పుడు కమర్షియల్ కాదు అంటం లేదండి, కాకపోతే ఫుల్ కమర్షియల్ గా చేయాలి అనుకోవటం లేదు. ఎందుకంటే కంప్లీట్ గా మీరు దీనిపైనే ఉన్నారు అన్నప్పుడు మీకు కూడా ఏదో ఒకటి మీరు పని చేస్తున్నందుకు ఉండాలి. కాబట్టి నిజంగా ఇది చాలా బాగుంది. అంటే మీరు 6,800 ఒక్క మనిషికి నెల మొత్తానికి. ఇంకొక మనిషి ఎక్స్ట్రా ఇంట్లో పెరిగినా కానీ 1,000 రూపాయలు అసలు చాలా రీజనబుల్. అవునండి. ఇంకో ముగ్గురికి అనుకోండి 9,800 నెల మొత్తానికి. ఎట్లా ఉంటుంది అంటే మీరు ఇందాక అన్నారు ఒక్కరికి 6,800 అని. అవును. సో ఇంకో పర్సన్ పెరిగితే 7,000 అవుతుంది. సో 1,000 రూపాయలకే మీరు ఇద్దరికి ఇస్తున్నారు. లేదండి, యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ లో మేము మినిమం ఇద్దరికనే పెట్టుకున్నాము. కానీ చాలా మంది ఫోన్లు చేసి మేము ఒక్కళ్ళమే ఉన్నాము, మీరు ఇద్దరికే అంటే ఎట్లా అని చాలా మంది అన్నారు. సో దానికోసం మనం ఏం చేసామంటే ఒక్కళ్ళకి కూడా ఇవ్వడం స్టార్ట్ చేసాము. అంటే పూర్తిగా డెలివరీ ఛార్జెస్ తో కలిపి మీరు ఇవన్నీ ఇస్తున్నారు. డెలివరీ ఛార్జెస్ తో పాటు కలిపి నెల మొత్తానికి 6,800 ఒక్క మనిషికి. మీరు చందానగర్ అయినా పక్కనున్న చైతన్యపూర్ అయినా ఒకటేనండి, పక్క గల్లీ అయినా పక్క గల్లీ అయినా ఒకటే రేటు, అందులో చేంజ్ లేదు. ఎంత దూరమైనా మనకి 19వ ఫ్లోర్ అయినా వచ్చి ఇస్తారు. డోర్ డెలివరీ సర్వీస్ అండి. మన కిందకి రమ్మంటే వాళ్ళ కస్టమర్ని ఇబ్బంది పెట్టడం అంటే డోర్ డెలివరీ సర్వీస్ ఉంటుంది. అది 19వ ఫ్లోర్. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉండి ఉంటారు కదా. అవునండి, అవును. చాలా వాళ్ళు మాక్సిమం వాళ్ళ పిల్లలు బయట దేశాల్లో ఉండి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండి అట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బందితో కూడా వస్తా ఉంటారు. అవునండి.